విజయనగరం పట్టణం జేఎన్టీయూ జంక్షన్లోని సీతం కాలేజీ పరిసరాల్లో ఉన్న అపార్ట్మెంట్ వద్ద ఎలక్ట్రికల్ టవర్ ఎక్కి ఓ అపరిచితుడు హల్చల్ చేశాడు. గురువారం రాత్రి అపార్ట్మెంట్ వాచ్మెన్తో ఘర్షణ పడ్డ ఆ వ్యక్తి అతని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో టవర్ ఎక్కాడు. రాత్రంతా టవర్ పైనే ఉండిపోయాడు. అతన్ని కిందకు దించేందుకు పోలీసులు నానా అవస్థలు పడ్డారు. శుక్రవారం ఉదయానికి గానీ అతను టవర్ నుంచి కిందకి దిగలేదు. రాత్రంతా పోలీసులకు ఆ అపరిచితుడు చుక్కలు చూపించాడు. అతడొక అపరిచితుడు. పుట్టింది పెరిగింది ఎక్కడో తెలియదు. విజయనగరం వచ్చాడు. రాత్రి సమయంలో ఓ అపార్ట్మెంట్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. అక్కడి వాచ్మెన్ అతన్ని కోసం విచారించే ప్రయత్నం చేశాడు. ఆ వాచ్మెన్ ను తోసేసి పారిపోయాడు. వాచ్మెన్ ను తోసి పారిపోతున్న ఆ వ్యక్తిని పట్టుకునేందుకు అపార్ట్మెంట్ వాసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆ అపరిచితుడు 33 kV ఎలక్ట్రికల్ టవర్ ఎక్కాడు. మృత్యు ముఖంలోకి వెళ్తున్న ఆ అపరిచితుడిని రక్షించేందుకు స్థానికులు విద్యుత్, పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే విద్యుత్ శాఖ అధికారులు ఆ టవర్ కు పవర్ ను కట్ చేశారు. పోలీసులు అతన్ని టవర్ నుంచి దించే యత్నం చేశారు. ఓ రాత్రంతా అతనికి ఎటువంటి అపాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ కాపలా కాశారు. టవర్ పై ఉన్న అపరిచితుడిని రక్షించేందుకు పోలీస్, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్ బృందం తీవ్రంగా శ్రమించింది. దాదాపు 12 గంటల తర్వాత ఆ అపరిచితుడు ఎలక్ట్రికల్ టవర్ దిగి కిందకు వచ్చాడు. కథ సుఖాంతం కావటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ అపరిచితునికి కావలసిన ఆహారం, బట్టలు అందించిన పోలీసులు అతని పూర్వపరాలు విచారణ చేస్తున్నారు. నిన్న ఈ సీతం ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్కి ఒక అపరిచిత వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వాచ్మ్యాన్ ఎవరు మీరు అని అడిగేటప్పటికి అతను హిందీ మాట్లాడుతున్నాడు. సో ఏదో వాళ్ళిద్దరి మధ్యలో వెర్బల్ ఆల్టర్కేషన్ జరిగిన తర్వాత వీడు వాచ్మ్యాన్ని పుష్ చేయడం జరిగింది అనగానే ఆయన కేకలేశాడు. కేకలేయగానే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కిందకు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఇతన్ని పట్టుకునే ప్రయత్నంలో చేసేటప్పటికి అతను పరిగెత్తుకుంటూ వచ్చి దగ్గరలో ఉన్నటువంటి 35/12 kV దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ టవర్ పోల్ని ఎక్కేశాడు. ఆ ఎక్కిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది డైల్ 100. ఈలోగా అందరం మేము రావటం జరిగింది. సో నైట్ వరకు వాడితో డైలాగ్ చేస్తే మీరు వెళ్ళిపోండి నేను దిగుతానని చెప్పి మేము రాత్రి దూరంగా జరిగినప్పటికి కూడా వాడు కంటిన్యూస్గా ఆ పైనే ఆ టాప్కి ఎక్కేసి అక్కడే ఉండిపోయాడు. సో మార్నింగ్ మళ్ళీ ఉదయం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వీటన్నిటిని ఎస్పీ గారిని మాట్లాడితే ఎస్పీ గారు మన 5th బెటాలియన్లో ఉన్న ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని వాటిని రప్పించడం జరిగింది. ఈలోగా రెవెన్యూ వైపు నుంచి కూడా ఆర్ఐ గారు వచ్చారు. సో ఈ మిగతా ఏర్పాట్లన్నీ జరుగుతుండగా వాడితో మాట్లాడటం మొదలుపెట్టాం. వాడితో మాట్లాడి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, నిన్నేం కొట్టడం అది జరగదు, ప్రాబ్లం ఏమి ఉండదు, మీ ఊరు పంపించేస్తామని చెప్పి అతనితో ఎక్కువసేపు మాట్లాడటం జరిగింది. ఆ అబ్బాయి మాట్లాడిన తర్వాత విని ఇప్పుడే కిందకి దిగాడు.